చూసి మనం అవన్నీ మన ప్రార్థన అంశాలుగా అనుదిన అభ్యాసంగా మార్చుకోవాలి. సంఘం అంతట్లో ప్రభా ఇట్టి జాగ్రత్తలకి నడిపించు ప్రతి విశ్వాసిని అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ దినాలు ఏంటంటే ఫస్ట్ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు, తర్వాత ఎవరికి చెప్పండి విశ్వాసం. మనం పత్రికలు చూస్తే పౌలు గారు విశ్వాసుల కొరకు, సంఘం కొరకు ఎక్కువ ప్రార్థన చేసినాడు. అట్లనే రక్షణ లేని వరకు ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరూ రక్షణ పొందాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ అంతకంటే ఎక్కువ మనం సంఘం కొరకు ప్రార్థన చేసేది తక్కువైపోయింది. సంఘం కొరకు చేసేది తక్కువైపోయింది. రక్షణ లేని వరకు ప్రార్థన చేసేది మరి ఉందో లేదో మనకు తెలియదు. ప్రతి విశ్వాసం కూడా ప్రార్థనలో 3 విషయాలు ఉండాలి. ఏది? మన సొంత అవసరతలు, మన సొంత విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. మన ఆపదలు కావచ్చు, మన అవసరతలు కావచ్చు, వాటి కొరకు చేస్తాం. అయితే ఆత్మీయంగా ఒకటి మొట్టమొదటిగా దైవ సేవకుల కొరకు, అంటే దేవుని పరిచయంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పరిచయంలో సంఘ సేవకుడు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మందిరంలో ఆయా పరిచయాలు చేసే పరిచారకులు కావచ్చు. వారి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రతి పని కొరకు, ప్రతి పరిచయం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి కోరిక కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకున్నాం ప్రార్థనలో మెలకువ అంటే అర్థం అదే. రెండవదిగా మనము విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసుల కొరకు ఏం ప్రార్థన చేయాలా? చాలాసార్లు ప్రభావాలకి బాగాలేదు, స్వస్థపరచు, ప్రభావాలకి ఉద్యోగం కావాలా, ప్రభావ వీళ్ళకి పెళ్ళి కావాలా, నా దగ్గర అయిపోతున్నాయి మన ప్రార్థన చేయొద్దంట్లే. కానీ వాక్యం ఏం ప్రార్థన చేయమంటుంది? ఒక విశ్వాసి కొరకు ఏం ప్రార్థన చేయమంటుంది? మనం ఎన్నోసార్లు ధ్యానించినాం. వాళ్ళు రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదగాల, సత్యములో ఎదగాల, ప్రభుని వెంబడించాల, ప్రభు స్వారూప్యానికి మారాల. ఇది మనం ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు ఫలించాల. ప్రతి విశ్వాసి కూడా ప్రతి శోధన జయించాల, ప్రభుకు మహిమకరంగా జీవించాలి. ఇది మనం విశ్వాసులకు ప్రార్థన చేయాలి. విశ్వాసులు అంటే నేను కూడా విశ్వాసినే, తర్వాత సేవకుని. సంఘమంతా కూడా ఎవరు చెప్పండి? మొదటిగా విశ్వాసులు. అక్కడ రాస్తుంది కదా, ఏముంది? మా మార్క్స్వార్తలో ప్రతి వానికి వాని పని నియమించు. కనుక సంఘంలో మనం అందరం పనిచేస్తుంటే సంఘం క్షేమాలు పొందుతుంది. ఆత్మీయంగా జీవించాలి, మన పని మనము చేయాలి. మరి దీని విషయంలో మెలకువ జాగ్రత్త కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ముందు ప్రార్థనతో ఆగిపోకూడదు. ఏముండాలి? ప్రార్థన మన యొక్క క్రియలోనికి రావాలి. సరే, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూడమొదటిగా మత్తయి సువార్త 6:1 చదువుదాం. చదివిన వారందరూ కూడా చదవండి త్వరగా. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడదు, లేకపోతే పరలోకమందున మీ తండ్రి వద్ద మీకు ఫలము పొందు. కనుక మనము నీతి లేని వారుగా ఉన్నప్పుడు ప్రభు రక్షించినాడు. అయితే ఎందుకు రక్షించినాడో తెలుసా? నీతిగా మనము బ్రతకడానికి. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 29. 28-29. కాబట్టి చిన్నపిల్లలారా, 1 యోహాను 2:28-29 లాస్ట్లో ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలారా, చదివిన వారందరూ నా దగ్గర చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నట్లా నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగు. అర్థమైంది కదా? కనుక మనం ఆయన మూలంగా పుడితే మనం ఏం చేయాలి? ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా ఎట్లుండాలి? నీతిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడతాం, లేకపోతే అవమానం వస్తుంది. ప్రభు అంటాడు, నేను రక్షించి నేను ఎలా జీవించాలో నీకు నేను నేర్పిస్తున్నాను, వాక్యం ఇచ్చి నేను ఎట్లా జీవించడానికి నీకు చెప్పినాను నీతిగా. అయితే నువ్వు నీతి లేకుండా బ్రతికినావు అంటే ఆ రోజు అందరి ముందు మనం ఏం చేయాలి? సకల దుర్నీతియో పాపం, ఏదైనా కావచ్చు, నీతికి
ఆపోజిట్ ఏంటి చెప్పండి? దుర్నీతి. అయితే ఇక్కడ అంటున్నాడు, మనుషుల ఎదుట కనబడేటట్టు మీ నీతి క్రియలు చేయాలి, లేకపోతే మీకేముండదంటే పరలోకం తండ్రి ఎదుట మీకు ఫలము. అంటే అర్థం ఏంటంటే అంతరంగంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నేను ఎట్లుండాలి? నీతిగానే ఉండాలి. ఎవరు విన్నా వినకపోయినా నేను ఎట్లుండాలి? నీతిగానే ఉండాలి. ఎవరు అడిగినా అడగకపోయినా నేను ఎట్లుండాలి? నీతిగా ఉండాలి. మనుషులు ఎదుట కనబడటం మాత్రమే చేస్తే నిజమైన మనలో నీతి లేదు. మన హృదయంలో ఉండాలి, మన మాటలు ఉండాలి, మన తలంపులు ఉండాలి, మన క్రియలు ఉండాలి. కనుక జాగ్రత్త పడతాం. దేవుని ఆజ్ఞలు మనకి నీతి ఏంటో చెప్తాయి. తర్వాత దేవుని యొక్క యేసు ప్రభువారే మనకి నీతికి మాదిరి. ప్రభు వచ్చినప్పుడు మన నీతిని బట్టి ఆయన రాజ్యంలో మహిమ ఉంటుంది, భూమి మీద మన ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతుని గుడారం మీదకి ఏమొస్తుందంట? యెహోవా ఆశీర్వాదం వస్తుంది. భక్తిహీనుని గుడారం మీదకి యెహోవా శాపం వస్తుంది. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుని కలిగే ఆపదలు అనేక, యెహోవా వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ ధన్యతను పోగొట్టుకుంటున్నాం మనం నీతికి బ్రతకపోతే. నీతి బ్రతికితే ఇన్ని ధన్యతలు ఉన్నాయి. మన గురి ఒకటే ఉండాలి. ఫస్ట్ నా ప్రభువు నీతిమంతుడు, నేను కూడా ఎట్లుండాలి? నీతిగా బ్రతకాలి. కనుక జాగ్రత్త పడదాం. సంఘంలో ఎంత దుర్నీతి ఉందో ప్రభా అంతటినీ శుద్ధి చేయి. నా హృదయంలో దుర్నీతి, నా జీవితంలో దుర్నీతి, నా కుటుంబంలో దుర్నీతి నేను చేయి, శుద్ధి చేయి. మనకు అర్థం కాకపోవచ్చు, మనం అనుకోవచ్చు మనం మంచి నీతిగా ఉన్నామని చెప్పి. అయితే దావీదు అంటాడు, ప్రభా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాస్కరమైంది ఏం నాకు చూపించు, నిత్య జీవ మార్గంలో నన్ను నడిపించు. కాబట్టి మన జీవితాలు మనము పరీక్ష చేసుకొని సంఘము నీతి కలిగి బ్రతకాలి. అప్పుడు మన జీవితమే ఎదుటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కడ పోయినా కానీ మన జీవితం ద్వారా దేవుని వైపు ఇతరులు తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మన నీతిని బట్టి అంటే ఇతరులు సంధించబడతారంట. దర్శన దినం 1 పేతురులో ఉంది 2వ అధ్యాయంలో, వెలుగు సంబంధంగా మీరు బ్రతకండి, మీ వెలుగు ప్రకాశింపనియండి. కాబట్టి వెలుగు ఫలం ఏంటంటే నీతి, సకల మంచితనం, సత్యం. కాబట్టి దాని విషయంలో జాగ్రత్త. ఈ దినాల్లో మనం చూసినట్లయితే సంఘంలో ఎంత దుర్నీతి ఉంది. మన మధ్యలో అని చెప్పట్లేదు, సంఘములలో అని చెప్తున్నాను. కనుక రెండో విషయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చూడండి అందరూ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడు. ఎవరి గురించి చెప్పండి? ఒక విశ్వాసి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడకపోతే నిత్య నరకానికి పోతాడు. ఎక్కడ పోతాడు చెప్పండి? ఈ దినాలలో ఏదైతే ఏంది, ఎక్కడ పోతే ఏంది, ఎవరు వాక్యం చెప్తే ఏంది అని అంటున్నారు. అయితే నువ్వు వింటున్న వాక్యం నిన్ను దేవుని మార్గంలోకి తీసుకొస్తుందా, దేవునికి దూరం చేస్తుందా? పరలోక రాజ్యంకి అర్హునిగా చేస్తుందా, పరలోక రాజ్యం ప్రవేశించకుండా నిన్ను తప్పుదోవకు నడిపిస్తుందా? చూడండి తర్వాత వచనం చదువుతా. తర్వాత పైన వచనాల్లో చెప్పినాడు ప్రభు, కింద చెప్పినాడు. చూడండి పైన వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము పో ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొన్నవారు కొందరే. చెప్పండి, ఎంతమంది చెప్పండి? ఇరుకు మార్గం ప్రవేశించేవారు కొందరే. నిజంగా సంఘము ఇరుకు మార్గంలో ఉందంటే కొంతమంది ఉంటారు ఆడ. నేనైతే ఎంతమంది ఉన్నారో నేను ఎప్పుడు బాధపడు. యేసు అన్నాడు, నీ మాటలు కఠినంగా ఉన్నాయి, మేము వెళ్ళిపోతామంటే మిగతా వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ప్రభు మార్గంలోనికి ఆయన మాటలు మనకి
ఈ లోకంలో కఠినంగా అనిపిస్తాయి, కానీ అవే మనకి ఆశీర్వాదాన్ని, జీవమును తీసుకొస్తాయి. కనుక మన జీవితంలో ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అది సంకుచితం. విశాలమైన పో ద్వారం ఏంటంట? విశాలం. నాశనానికి పోయే ద్వారం ఏంటి చెప్పండి? విశాలం. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి సంఖ్య కాదు, ఏ మార్గంలో ఉన్నామనేది ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు సంఖ్యను చూడడు. దేవుడు ఎప్పుడు ఏం చూడాడు చెప్పండి? సంఖ్యను చూడడు. దేవుని ఆశ మనుషులందరూ రక్షణ పొందాలి. దేవుని ఆశ మనుషులందరూ సత్యం గురిలోనికి రావాలి. కానీ మనుషులు ప్రవేశించట్లేదు, మనుషులు వెంబడించట్లేదు. కాబట్టి మనము ఆ తీర్పు దినం వల్ల నాశనానికి వెళ్తాం. తీర్పు దినం అనేది ఒకటి ఉంది, మనం అందరం నిలబడాలి క్రీస్తు న్యాయపీఠం మీద. కాబట్టి అందుకే అన్నాడు ప్రభు, నన్ను వెంబడించాలంటే మీరు సులువును మోయాలి. క్రైస్తవితం సులువు అనుకునేరు, క్షమాపణ సులువు. ఏం సులువు చెప్పండి? యేసు ప్రభు శిలువలో వెల్లచించాడు. అయితే ఆయన వెంబడించుట శిలువను మోయుట. కనుక మరి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల క్రూరమైన తోడే. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందాం. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లెల చెట్లు అంజరు పండ్లను కొయ్యుదురా. కనుక మన ఫలాలు అంటే మన క్రియలు మనం ఏంటో బయలుపరుస్తాయి. మన నడవడిక ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా? ఒక అబద్ధ ప్రవక్తకి నిజమైన ప్రవక్తకి తేడా అది. మీరు ఏమి చేసినానో ఏం చేయాలంటే దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏం అడిగినానో ఎందుకు అడగాలంట? దేవుని మహిమ కొరకు అడగాలి. అదే ఒక నిజమైన ప్రవక్త జీవితం ఉండేది, నిజమైన విశ్వాసకు జీవితం ఉండేది. కనుక మనము మన ఫలాలు, ఆత్మ ఫలాలు ఉండాలి, వెలుగు ఫలం ఉండాలి. సరే, ఒకళ్ళు 30 అంతలు ఉండదు, ఒకళ్ళు 60 అంతలు ఉంటుంది, ఒకళ్ళు 100 అంతలు ఉంటుంది. అయితే ఫలము ఉందా లేదా అది ప్రాముఖ్యం. ఎప్పటికప్పుడు ఒక విశ్వాసి కానీ ఎవరైనా కానీ, మనం ఫస్ట్ విశ్వాసం అందరం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకుంటుండాలి. ఇరుకు మార్గంలోనికి వస్తున్నాడు. కష్టము అంటే మీ దేవుడు అంటాడు మీ ఇష్టము అంటాడు. ఏమంటాడు చెప్పండి? మీ ఇష్టం అంటాడు. నేను చెప్పండి రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. యోహాను సువార్త 6:60. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. యేసు తన శిష్యుని దీని గురించి సనుగుకొనుచున్నారు. తనకు తానే ఎరిగి వార్తికలను, దీనివల్ల మీరు అభ్యంతరపరుచున్నారు. అలాగైతే మనుష్య కుమారుడు అనుకున్న చోటుకి ఎక్కుట మీరు చూచినట్లా ఏమందరు? ఆత్మీయ జీవము చేర్చినది, శరీరం కేవలము నిష్క్రియం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవనమైనవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. విశ్వసించిన వారెవరో, తను అప్పగించేవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వరకు అందించబడటని ఎవ్వరు కూడా నా యొద్దకు రాలేడు. ఈ హేతుని బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడో ఆయనను వెంబడించారు. ఆయన వెంబడింపని వాళ్ళంతా ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు చెప్పండి? నిత్య జీవనంలో ఉంటారా? నిత్య నాశనంలో ఉంటారు. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు మనం చేసుకునే తీర్మానం అది. లోకమును, అన్నిటినీ, సమస్త బంధువులు, మిత్రులు అన్నిటిని విడిచిపెట్టి నేను చేస్తే ఇప్పుడు ప్రభుని వెంబడిస్తాను. విడిచిపెట్టడం అంటే దేవునికి విరోధమైనది ఏదన్నా వాళ్ళతో నేను ఏకీభవించు. కనుక అప్పుడు ఏమన్నాడు చూడండి, 60వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళదాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను.
అందుకు యేసు మేము 12 ఏర్పరచుకునేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాడు. సీమోను ఇస్కరియోతు కుమారుని యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపవచ్చుంది కనుక వారిని గురించి ఆయన ఈ మాట చెప్పారు. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారంటే ప్రభా నిన్ను విడిచి ఎక్కడ పోతాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా యేసుని విడిచిపెట్టవద్దు. ఆయన మార్గంలో విడిచిపెట్టు. ఆయన విడిచిపెడితే మనకి ఇంకా ఆశ్రయము లేదు. నిత్య నరకానికి పోతాం. ఈ లోకంలో బతుకుతాం మేము, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం చదువును. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే. ఎవరు వేరుపారాలి చెప్పండి? యేసు ప్రభులో వేరుపారాలి. ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతాస్తులు చెల్లించడందు విస్తరించచ్చు. ఆయన యందుండి నడుచుకోండి. ఆయనను అనుసరింపక, ఎవరిని అనుసరింపక చెప్పండి? యేసు ప్రభుని. ఆయన అంటే ఇక్కడ అర్థమేంటి చెప్పండి? యేసు ప్రభుని అనుసరింపక మనుషుల పరంపరాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠంలో అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టబోకొని పోవాడని ఉండనేమని జాగ్రత్తగా. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో ప్రభువుని ఇంకా 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 తెలుసుకోవాలి. ఆయన అంగీకరించిన అయితే ఆయన ఇప్పుడు ఏం కావాలంటే మనం వేరుపారాలి. ఏం కావాలి చెప్పండి? వేరుపారాలి. ఇంకా ఇంకా ఆయన తెలుసుకొని ఇంకా ఇంకా ఆయనలాగా మనం మారాలి. యేసులో ఎంత వేరుపారితే ఆయన జీవమరణకు అంత వస్తుంది, ఆయన గుణలక్షణం అంత వస్తుంది. ఆయన వల్ల మనం అంతగా నడుచుకుంటాం. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. 3వ విషయం మత్తయి సువార్త 10:16 చూద్దాం. మత్తయి సువార్త 10:16 అందరం చదువుదాం. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పౌరుల వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడు. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందరు. వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును చేరుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏమి మాట్లాడదామా ఏమి చెప్పుదామా అని చింతింపు. మీరేమి చెప్పాలనో అది ఆ గడియలనే మీకు అందించండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించారు. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించు, అంతవరకు సహించు వాడే రక్షించు. క్రైస్తవుల మీద హింసలు ఈరోజు కొత్త కాదు. నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలో గొర్రెల్లాగా పంపుతాను. నేను మిమ్మల్ని పంపించిన ఇంకా పాము వల్లే వివేకము, పావురం వల్లే నిష్కపటులైంది. కనుక గొర్రె, పాము, పావురం. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? తోడేలు. అంటే వాళ్ళు ఎంత దాడి చేయడానికైనా, ఎంత మనల్ని హింసించడానికైనా వెనుకాడరాలు. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? గొర్రెలు. యేసు ప్రభువును వెంబడించేవారు. అయితే మనం ఎట్లుండాలంట? పాము వల్లే వివేకం, పావురం వల్లే నిష్కపటం. వివేకము ఏంటో తెలుసా? యేసు ప్రభువులా జీవించాలి. ఆయన బాధింపబడి ఏం చేయలేదు చెప్పండి? నవ్వుతాడు. దూషించబడి బదులు ఏం చేయలేదు? దూషించలేదు. హింసించబడి బెదిరించలేదు. చూడండి, మనం అన్ని జన్ల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు మనం దూషిస్తారు, కానీ తిరిగి ఒక్క మాట దూషించడం అయిపోయినాం, ఓడిపోయినాం, వాళ్ళ చేతికి దొరికేస్తాం. వాళ్ళు మనం తిట్టవచ్చు, కానీ మనం వాళ్ళు ఏం చేద్దాం? మళ్ళీ తిరిగి తిట్టకూడదు. వాళ్ళు బెదిరించకూడదు. దేవుని తెలుసు, ఆయన ఏమన్నాడు? దుమ్ము మీ కాళ్ళ దుమ్ము దులిపి ముందుకు వెళ్ళిపోండి అన్నాడు. వదిలేసేయండి. వినని వాళ్ళు ఏం చేయండి? మీ కాళ్ళ దుమ్ము దులిపి వదిలేసేయండి. అయితే వివేకము,
తర్వాత ఏమి ఉండాలా? నిష్కపటంగా. అట్లే మన జీవితము దేవుని దృష్టిలో నిష్కపటంగా ఉండాలి, మనుషుల దృష్టి కూడా ఎట్లుండాలి చెప్పండి? ఇది మన ప్రయాసమై ఉండాలి. కనుక దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం నిష్కపటంగా లేదనుకో వాళ్ళు అంటారు, మీరు చెప్తున్నారు కానీ మీ జీవితాలే ఇట్లున్నాయి అంటారు. ఎవరు? తోడేళ్ళు. ఎవరు చెప్పండి? తోడేళ్ళు. ఈరోజు చూడండి, సోషల్ మీడియా చూస్తే మీరే క్రైస్తవులు మంచి లేరు, మాకేం చెప్తున్నారు అంటున్నారు. మీరే ఒకరొకరు కొట్టుకొని చేస్తున్నారు. ఎన్ని రకాలుగా మనము ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నాము. మీ వల్లనే కదా అన్ని జనుల మొదట నా నామము అవమానపరచబడుతుంది. గాంధీ గారు ఒక మాట అన్నారు, క్రైస్తవులు కనుక యేసు చెప్పినట్టు జీవిస్తే, నేరుగా క్రైస్తవులు కనుక యేసు వారు చెప్పినట్టు జీవిస్తే దేశమంతా ఎప్పుడో మారిపోయేది. ఎట్లా మనము నిష్కపటంగా జీవించాలి. తర్వాత ప్రభువును వెంబడించాలి గొర్రెల వలె. వారి మధ్యలో కూడా ప్రభు మార్గం నడుచుకోవాలి. తర్వాత పాము వల్లే వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే ఏంటి? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా నడుచుకోకూడదు. కనుక మనం అన్నజనుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు కానీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్గా దేవునికి కంట్రోల్ ఉండాలి. మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ఒక చిన్న తప్పు ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. మొన్న గణాపురం దగ్గర చూసినారు కదా, పాస్టర్ డేవిడ్ గారు వాళ్ళు కొట్టిన మీద దాడి చేసినారు కొంతమంది. అక్కడ చూసినట్లయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎవరికి కొట్టినారు అన్నారు. వీళ్ళు కూడా అంతే కోపంతో అక్కడున్న సిస్టర్, పక్కనున్న సిస్టర్, మీరెవరికి కొట్టినారు అన్నది. అంతే, వాళ్ళ కోపం వచ్చింది, కొట్టినారు. కనుక మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు యొక్క మాదిరి కలిగి ఉండాలి. ఇప్పుడు మనము మళ్ళీ అలాంటి దినాల్లోకి వచ్చినాం. ఆది సంఘం ఎలాంటి శ్రమలు ఎదుర్కొంది, ఇప్పుడు అలాంటి దినాలకు వచ్చినాం. మనం ఒకప్పుడు స్వేచ్ఛ ఉండేది సువార్త చెప్పాలని. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత మనకి ఇప్పుడు దాదాపు సువార్తకు ద్వారాలు మూయబడ్డాయి. కనుక ఇప్పుడు దినాలు ఎట్లంటే మన జీవితం ద్వారా ఎదుటి వాళ్ళు మారాలి. ప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఏమైనారు? ఉప్పై ఉన్నారు. మన ప్రార్థనలు, మన యొక్క జీవితం. ప్రభు అట్లా గొర్రెల వల్లే, ప్రభా నీవు మా మంచి కాపరి, నిన్ను వెంబడించాలి, నీ అడుగులు నడుచుకోవాలి. పాము వల్లే వివేకం కలిగి ఉండాలి. మేము వివేకం దయచే. పావురం వల్లే ఎట్లుండాలి చెప్పండి? నిష్కపటం. అట్లా మనం జాగ్రత్త పడినట్లుగా కృపను దయచే. మొదటి ఏం చేసినా మనుషుల ఎదుట మీ నీతి క్రియలో కనబడాలి. అంటే దేవునికి కనబడాలి మన నీతి. ఎక్కడున్నా మన నీతి బ్రతకాలి. రెండోది ఏం చెప్పండి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి. ప్రతి ఆదివారం మందిరం పోవాలా, వారకుడికి అన్నిటికీ రావాలా. ఇరుకు మార్గం ఇది. రోజు బైబిల్ చదువుకోవాలా, రోజు ప్రార్థన చేయాలా. ఇరుకు మార్గమే ఇది. ప్రభు చెప్పినట్టు జీవించాలంటే ఏం చెప్పండి? ఇరుకు మార్గంలో అందుకే చాలా మంది రారు. అయితే ప్రభు పర్లేదు విశాల మార్గం ఉండొచ్చని చెప్పలేదు. తర్వాత 4వ విషయం చూద్దాం. మార్క్స్ 8వ అధ్యాయం 14-15 వచనాలు. మార్క్స్ 8వ అధ్యాయం 14-15 వచనాలు. 15 చూద్దాం చాలే. మార్క్స్ 8:15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గుర్చి, హేరోదు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడడని వారిని హెచ్చరింపగా. పులిసిన పిండి ఎవరు చెప్పండి? పరిసయ్యుల పులిసిన పిండి. ఇంకెవరు పులిసిన పిండి చెప్పండి? హేరోదు యొక్క పులిసిన పిండి. ఈ రెండు కూడా సంఘానికి ఎంతో నష్టం తీసుకొస్తాయి. ఒక విశ్వాసంలో పరిసయ్యుల పులిసిన పిండి ఉండకూడదు. ఇంకేమన్నా చెప్పండి? హేరోదు యొక్క పులిసిన పిండి ఉండకూడదు. పరిసయ్యుల పులిసిన పిండి అంటే ఏంటి చూడండి. పులిసిన పిండి అంటే ఏంటి అర్థం అసలు? మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో వెళ్తాం. పులిసిన పిండి అంటే అక్కడ ఉంటుంది. ఇవన్నీ మన ప్రార్థనాంశాలుగా మారాలి. అప్పుడే సంఘం ఆత్మీయం కట్టబడుతుంది.
1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతైన పులిపిండిని తీసి పారడి. ఇంతేగాక క్రీస్తు అను పస్క పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనేనను దుర్మార్గతయు దుష్టత్వము అనే పులిపిండితోనైనా కాకుండా నిష్కాపటము సత్యము పులియని రొట్టెలతో పండుగను ఆచరించు. కనుక పాతదైన పులిపిండి అంటారు. విడిచి వచ్చిన పాత జీవితాన్ని వల్ల మనం ఏం చేయకూడదు, తిరగద్దు. తర్వాత దుర్మార్గత దుష్టత్వం, ఇది పులిపిండి. ఇప్పుడు పరిశీల పులిపిండి అంటే ఏంటంట చూడండి, లూకాసు వార్త 12:1 ప్రభు చెప్పారు పరిశీల పులిపిండి అంటారు. పరిశీల అంటే మీకు తెలుసు కదా, పరిశీల అంటే సరే, పరిశీలు అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఏం చేస్తారు చెప్పండి, ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు. అయితే లూకాసు వార్త 12:1 చూడండి, 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన అతని శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిశీల వేషధారణను పులిసిన పిండిని రుచి జాగ్రత్తపడి. పరిశీల ఏమని చెప్పండి, వేషధారణ, అది వాళ్ళలో ఉన్న పులిసిన పిండి. కనుక మనలో కూడా వేషధారణ తీసేసుకోవాలి. దేవుని ఎదుట మనం బ్రతకాలి. ఎవరి ఎదుట చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏమేమి చూస్తున్నాడు దేవుడు, మన ఆలోచనలు చూస్తున్నాడు, మన మాటలు చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. ఎప్పుడు గురి అయి ఉండాలి. లేకపోతే ఏం చేస్తాము, వేషధారణ మనం వేసుకుంటాం కదా. కనుక దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే దేవుని ఎదుట మన జీవితాన్ని జీవించాలి యథార్థంగా. తర్వాత ఏ రోజు యొక్క పులిపిండి ఏంటంటే, ఏ రోజు ఏం చేయాలనుకున్నాడు, యేసుని చంపేయాలనుకున్నాడు. ఎందుకు చెప్పండి, తన అధికారము పోతుంది. సంఘంలో కూడా అనేది నన్ను అధికార పోరాటం ఎక్కువైపోయింది. ఏమైపోయింది చెప్పండి, అధికార పోరాటం. దేవుడు ఎవరు ఏ స్థానంలో ఉండి ఏం చేయాలో దేవుడు చెప్పినాడు ఆల్రెడీ. ఎవరికి ఏమో పరిచయం ఇచ్చినాడు చెప్పినాడు. మన పని మనం చేస్తే చాలు, మనకు ఘనత ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు బహుమానం ఉంటుంది. కనుక నాడు శిష్యులో అదే ఉందన్నమాట. ఏముంది, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప వాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నారు, వాదం ఆడుకుంటున్నారు కదా. కనుక హేరోదు అంటే అధికారము గురించి చూడండి. ఒక మాట చూడండి, రోమపత్రిక 12 రోమన్ రాష్ట్ర పత్రిక 12 3 రోమ 12:3. తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున తాను స్వస్థ బుద్ధి గలవాడటకై తగిన రీతిగా తను తాను ఎంచుకున్నాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పచ్చు. చూడండి, మనకిచ్చిన స్థానం మనం విడిచిపెడితే దేవుని దృష్టిలో దోషమవుతారు. అట్లా ఇద్దరు విడిచిపెట్టిన సందర్భాలు, ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒక 3 గురించి చెప్తాను మీకు, ఇద్దరు లేకపోతే 3. మొదటి వ్యక్తి మీకు తెలుసు కాబట్టి రిఫరెన్స్ ఇస్తాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సౌలు. ఎవరు చెప్పండి. ఇప్పుడు సౌలు యొక్క పులిపిండి ఏంటో తెలుసా, తనతో ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకున్నాడు. దేవుడు రాజుగా నియమించినాడు. రాజుగా ఉండకుండా ఏం చేస్తున్నాడు, యాజకుని పని కూడా చేసినాడు కదా. ఇప్పుడు మనం కూడా మనకి ఏం పని ఇచ్చినాడో ఆ పనిలో మనం నమ్మకంగా చేయాలి. ఇతరుల పని మనము ఆశించకూడదు. ఇప్పుడు దేవుడు అక్కడే సౌలు యొక్క మొదటి పతనం స్టార్ట్ అయింది. కొంచెం ఆలస్యమైంది. సో ఎవరు రావడము, సమూయేలు రావడం. ఈయన ఏం చేసినాడు, ఫిలిస్తీన్లు వస్తున్నారు, యుద్ధం చేసేస్తున్నారు, మనం ఓడిపోతామని చెప్పేసి ఏం చేసినాడు, ఈయననే బలి అర్పించాడు. ఆ కాలంలో యాజకుడు మాత్రమే బలి అర్పించాడు. రాజకీయ అధికారము కాబట్టి దేవుని తెలుసు. కాబట్టి మనము ఎప్పుడు ఏమి చేయాలో దేవునికి తెలుసు, ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. కనుక మరి అది హేరోదు యొక్క పులిపిండి. తర్వాత ఇంకో వ్యక్తి ఎవరంటే ఉజ్జియా. ఏం చేసినాడు చెప్పండి, చాలా మంచి రాజు ఉజ్జియా. తన ఆత్మీయతం ఎంతో మంచిగా జీవించినాడు.
ఎన్నో దేవుని దృష్టికి మంచి నడక నడిచినాడు. కానీ ఒక సమయం వచ్చింది, తను హెచ్చించుకొని తానే పోయి మందిరంలో పోయి ధూపం వేసినాడు. ఎక్కడికి పోయినాడు? పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రమే ధూపం వేయాలి. అప్పుడు ఏమొచ్చింది? వెంటనే కుష్ఠవ్యాధి వచ్చింది. మీకంటే నేనేం తక్కువ అని పోయినాడు. అందుకే తను ఎంచుకునే దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. తర్వాత మూడవ వ్యక్తి గురించి చెప్తాను. మిరియాం ఆరోన్లు ఏమన్నారు? మోషే ద్వారానే మాట్లాడినాడా? మా ద్వారా మాట్లాడలేదా? మోషే ఒక్కడే పవిత్రుడా? తర్వాత వాళ్ళ మార్గంలో వాళ్ళు అన్నారు. తర్వాత వాళ్ళ మార్గంలో రూబెన్ కుమారులను దాతాను అభిరాములు వెళ్ళినారనమాట. ఏమని? మోషే ఒక్కడి ద్వారా దేవుడు మాట్లాడినాడు, మా ద్వారా మాట్లాడలేదా? మోషే ఒక్కడే పరిశుద్ధుడా, మేము పరిశుద్ధం కాదా అని అన్నారు. ఏమైంది? కనుక అధికారం మనకిచ్చిన స్థానాన్ని మనం ఎప్పుడు కూడా పైకి తక్కువ పని చేయవచ్చు. మనం దేవుని ఇంట్లో నేను సేవకునిగా నేను మందిరం తిరగవచ్చు, తప్పేం లేదు. దాంట్లో బాత్రూమ్ కడగవచ్చు, తప్పేం లేదు. ఇంకే పని అయినా చేయొచ్చు, తప్పలేదు. కానీ నాకంటే పైన పని నేను ఎప్పుడు కూడా నాకు ఇవ్వకుండా, దేవుడు నన్ను పిలవకుండా, దేవుడిని కరుణించుకునేది నేను వెళ్ళకూడదు. ప్రతి వానికి వాని పని నియమించాను. సంఘంలో అనేకసార్లు కలహానికి, పోరాటానికి కారణం అదే. ఒక పరిచరిస్తే ఇంకో పరిచయం చేస్తామంటారు. ప్రభా, నా పని ఏంటి? నేను నమ్మకంగా చేస్తాను. చూడండి, కనుక మన జీవితంలో చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 12:4. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉన్నను, ఈ అవయములన్నిటికీ ఒకటి పని ఎలాగుండదో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక శరీరం ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములను మనకు అందించిన కృప చొప్పున వివేక కృపావరం కలిగిన వరమై ఉన్నాము. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించను, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించేవాడైతే బోధించుట్లను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషంతో పని జరిగించాడు. ఇంకా సంతోషంతో మనకేం పని ఇచ్చినాడో సంతోషంగా చేయాలి. నేను ఇప్పుడు సేవకుని ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పాలా బాధతో చేయకూడదు. సంతోషంతో దేవునికి ఇచ్చిన ఈ పని నేను చేయాలి. 100 ముందరలో చెప్పాలా? చెప్పండి. ఒక్కరున్నా చెప్పాలి. కనుక సంతోషంతో మన పని మనము చేయాలి. అట్లే మనము దేవుడు మనకు కథలు ఇచ్చేవాడు కాబట్టి ఏం పిండి చెప్పండి? పరిశీల పులిపిండి. ఇంకేం చెప్పండి? 7 రోజుల పులిపిండి ఉండకుండా జాగ్రత్త. సంఘములలో ఎంతో నష్టం ఈ 2 పులిపిండి కలిగేస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. తర్వాత చివరి ఇంకో మాట చదివి ఇంకా 2 మాటలు చూద్దాం. ఇంకో మాట లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. అందరూ చదువుదాం. లూకాసు సువార్త 12:15. లూకాసు సువార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించడం జీవనకు మూలము కాదు. కనుక ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి అంటే ధనాశ ఉండకూడదు. ఏముండదు చెప్పండి? ఇప్పుడు నీకు ఎంత కావాలో దేవుడు అంతా ఇస్తాడు. అన్న వస్త్రం గలవారు ఏం కలిగి ఉండాలా? తృప్తి కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది దేవుడు ఇచ్చిన పని ఎందుకు చేయలేకపోతున్నారంటే ఈ లోకంలో ధనం సంపాదించడానికి దేవుని పని వదిలేస్తున్నారు. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి దేవుని మందిరం వదిలేస్తున్నారు. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి మరి ఇప్పుడే కదా 4 డబ్బులు సంపాదించుకోవాలి అని దేవుని విషయంలో అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. ఎందుకు? లోభమునకు చోటించి. ప్రభు ఏమంటున్నాడు? ఒకని కలిమి విస్తరించడం జీవమునకు మూలం కాదు. మనం లవోదిక సంఘ కాలంలో ఉన్నాం. ఏమంటారంటే, నేను ధనవంతుడును, ధనావృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు. దేవుడు మనం చాలా ఆశీర్వదించినాడు. ఏంటంటే ధనం సంపాదించిన. ప్రభు అంటే నువ్వు గుడ్డివాడు, నువ్వు దిగంబరుడు, నువ్వు దరిద్రుడు, నువ్వు దిక్కుమాలిన వాడు. కనుక మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. భౌతికంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు.
అయితే మన గురి ఏముండాలి? మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని. చూడండి అక్కడే ఉంటుంది 12వ అధ్యాయం 31వ వచనం. ఎంత ప్రార్థన చేద్దాం సంఘం కొరకు. ప్రభా, ఎంతమంది అయితే మీ రాజ్యాన్ని, మీ నీతిని వెళ్లకుండా లోపం వెంకటెళ్తున్నారు, అందరిని దర్శించి సమకూర్చు ప్రభా. మన జీవితాల్లో ఉంటే మనము ప్రభాను క్షమించు అని అడుగుదాం. చూడండి 12వ అధ్యాయం 31, 12:29 చూద్దాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అని విచారించడు. ఇంకేంటంట? అనుమానము కలిగి ఉండకూడదు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు, ఇవి మీకు కావాలనని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యంలో వెతుకుడి, దాంతో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టం. చిన్న మంద, మనం ఎప్పుడు చిన్న మందనే. చూడండి, క్రైస్తవులు ఎక్కడ పోయినా కానీ చిన్న మందనే. లక్షల మంది ఉండొచ్చు ఆ పట్టణంలో, కానీ మందిరంలో ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చిన్న మంది. ఇరుకుమాలను ప్రవేశించే వారు కొందరే, యేసుని వెంబడించే వారు కొందరే. దాని గురించి మనం భయపడిన అవసరం లేదు. మన బాధ్యత అందరు రక్షణ పొందాలని ప్రార్థించాలి, ప్రయాసపడాలి. అయితే చిన్న మంది ఉన్నందుకు భయపడదు. ప్రభువు మనకున్నాడు, ప్రభు మనకు ఆధారం, ప్రభు మనకు సహాయం, ప్రభు మన పోషకుడు, ప్రభు మన అవసరం తీర్చేవాడు. కొందరు ఇట్లా తెలివి అంటారు. అందరూ మరి పనులు మానేసి వచ్చి దేవుని ఇంట్లో ఉండి దేవుని వెంబడిస్తే మరి మందిరంలో డబ్బులు ఎట్లు వస్తాయి, అవి ఇవి చేయనికి అంటారు. దేవుని తెలిసి ఎట్లు ఇవ్వాలో. దేవుడా డబ్బా అంటే ప్రభు అన్నాడు, ఒకరు దేవుని ధనమును సేవించలేదు. కనుక అనుమానం కలిగి ఉండదు అన్నాడు. అక్కడ రాసినాడు కదా, అనుమానము కలిగి ఉండకూడదు. ఒకప్పుడు మన ముందున్న భక్తులు ఎట్లుండేవారంటే, ఆదివారం ఏమి ఇస్తామన్నా కానీ పేటలో కాదు. సంఘ ప్రార్థన ఏమి ఇస్తామన్నా మేము సంఘ ప్రార్థన ముఖ్యం, బైబిల్ స్టడీ ముఖ్యం, సువార్త కూడిక ముఖ్యం, నైట్ ప్రేయర్ ముఖ్యం. ఈ దినాలు ఏమైపోయింది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటాం? దేవుడు సంపాదించదనిలే. దేవుని వెంబడించుట, దేవుని పరిచయం చేయట, దేవుని ఇంట్లో నుంచి ఉండి ఆత్మీయం కట్టబడటం మానేసి వాటి వెంబడి పరిగెడుతున్నాం. జాగ్రత్త లేదు. ప్రార్థన చేద్దాం. ఇది మనలో ఉన్న లోపములు ఇవి వాక్య పిల్లల్లో చూసుకుంటుంటే. కాబట్టి ఇది సమకూర్చబడాలి, ప్రార్థన చేయాలి. ఎవరిని విమర్శించి ఎవరిని చేయడం కాదు. మనం చక్కదిద్దుకుంటున్నా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. ప్రభు వచ్చినప్పుడు ధైర్యం తల్లిని తనలో మనము ఆయన మహిమలో మనము ఉంటాం. కనుక మనము చివరి ఒక మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 5:16, 15 నుంచి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:15. దినములో చెడ్డవి గనుక మీరు సమయమును కొనియక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నాడు. మరియు మద్యముతో మంతులైనకటి, దానిలో దుర్వ్యాపారం కలగదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. కనుక దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానంలో కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసు. కనుక మనకు చాలా సమయం తక్కువ ఉంది. అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానంలోనే ఉండాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకోవాలి. చూడండి, మనము ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుతామో నిత్యత్వంలో అంతే మహిమ ఉంటుంది. మనం ప్రభుని ఎంత సేవిస్తామో ప్రభు వచ్చినప్పుడు అంతే బహుమానం ఉంటుంది. మరి సమయం సద్వినియోగపరుచుకుంటున్నామా? ఆత్మీయ ఎదగడానికి, రక్షణలు ఎదగడానికి, విశ్వాసంలో ఎదగడానికి, ఆయన పరిశుద్ధతలు ఎదగడానికి, ఆయన పరిపూర్ణతలకు రావడానికి. సంఘం కట్టబడడం అంటే అర్థం ఇది. ప్రార్థన చేద్దాం. ప్రభా, మీ విశ్వాసం లేదు కదా, నీ పరిశుద్ధత లేదు కదా, నీ జ్ఞానం లేదు కదా, నీ కృప లేదు కదా,
నీ స్వారూప్యములు ఎదగాల, మీ కొరకు ఫలించాల. ఒక చెట్టు ఎదుగుతున్నాయి కదా, ద్రాక్షవల్లి తీగల ఉండి అది ఎదిగి ఫలించాలి. కనుక మన ఎదుగుదల నుంచి ఫలం వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. ప్రభు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో ఎదుర్కోవాలని, నీతిగా బ్రతకాల. బలానమ్మకమైన మంచి దాసులను మహిమని ఇవ్వాలంటే, ఆయన సంతోషంగా పాలు పొందాలంటే నమ్మకంగానే సేవ చేయాలి. అజ్ఞానం వల్లే ఉండొద్దు. సాతాను మనకేస్తాడు చిన్న చిన్నవి ఎరలేసి అసలైంది మనం పోగొట్టుకునేటట్టు చేస్తాం. అజ్ఞానం అది. ఆ చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఇంతకుముందు చెప్పిన అనుకుంటా, చాలా కాలమైంది. ఒక ఆయన బ్యాంకుకి పోయి డబ్బులు తీసుకుని వస్తా ఉన్నాడంట. ఏం తీసుకొస్తున్నా చెప్పండి? బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు దొంగలు చూసినారు, ఈ డబ్బులు ఎట్లయినా కొట్టేయాలి. ఏం చేసినారంట, పోతుంటే ఆయన దారిలో 10 రూపాయలు వేసినారు. అబ్బా 10 రూపాయలని ఏం చేసినాడు, తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ ముందుకు పోతుంటే 50 రూపాయలు వేసినారు. అబ్బా 50 రూపాయలు దొరికిన భలే ఉంది అని చెప్పి ఏం చేసినా మళ్ళీ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. పోతుంటే ఇట్లా మొత్తం పైసలు చదివినారంట, 10 రూపాయలు అక్కడక్కడ 10 రూపాయలు 20 రూపాయలు. సరే ఇవన్నీ ఏరుకుందాం, తర్వాత పోదామని చెప్పి ఏం చేసినా బ్యాగ్ పక్కకు పెట్టి అబ్బా 10 రూపాయలు, అబ్బా 50 రూపాయలు, అబ్బా 500 రూపాయలని ఏరుకుంటున్నాడు. వెనక తిరిగి చూస్తే ఏం లేదు. అర్థమైందా? సాతాను కూడా అట్లే చేస్తాడు. మెలకువ లేకపోతే, జాగ్రత్త లేకపోతే, చిన్న చిన్న ఎరలేసి అసలైనది మళ్ళీ ఏం చేస్తాడు, దొంగతనము, నాశనము, హత్య చెట్టుకు వచ్చింది. కానీ మరి దేనికి నువ్వు ఏ 10 రూపాయలు వెనుక పోతున్నావు, ఏ 50 రూపాయలు వెనుక పోతున్నావు, ఏ చిల్లర వెనుక పోతున్నావు, నువ్వే పరీక్షించుకోవాలి. జాగ్రత్త పడాలి. అజ్ఞానం వల్లే ఉండవద్దు, జ్ఞానంలో ఉండాలి. సమయము ఏం చేయాలి, సద్వినియోగం. ఒకటే జీవితం, ఆ జీవితంలో ఎంతో గడిచిపోయింది. మిగతా జీవితం అయినా ప్రభు చిత్తంలో ఉండాలి. ప్రభు నీ చిత్తంలో ఉండాలి. ప్రభు ఇది మన ప్రార్థన. ప్రభు చెప్పింది పరలోక ప్రార్థన అంటే మనం ఏలం చేస్తాం. ఏలం చేసిన బుద్ధిహీనులు, దేవుని మాటలు కాదంటున్నారు. అయితే వాళ్ళు అర్థవంతంగా చేయట్లేదు, వాళ్ళు గ్రహించి చేయట్లేదు, అంతే చేసేటోళ్ళు. ఏదో ఆచారంగా చేస్తున్నారు. ఆచారంగా ఏమి చేసినా ప్రయోజనము లేదు. అది ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థన మనకు. తండ్రి పరలోకమందు నీ చిత్తం ఎట్లా జరుగుతుందో భూలోకమందు నా జీవితంలో నీ చిత్తం అట్లా జరగాలి. మా మధ్యలో నీ చిత్తం అట్లా జరగాలి. ఈ లోకంలో నీ చిత్తం అట్లా జరగాలి. ప్రాముఖ్యమైంది. కనుక ఈ తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ఇవన్నీ సంఘంలో ప్రభావ ఇటు అనుభవం తీసుకొని ప్రార్థన. మొట్టమొదటిగా ఏం చెప్పండి, ఏ విషయంలో జాగ్రత్త మెలకు ఉండాలి, నీతి క్రియలు. ఏం చెప్పండి, రెండోది ఏం చెప్పండి, అబద్ధ ప్రవక్తలు. నేను ఇరుకు మార్గం నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, వాళ్ళు విశాల మార్గం. చూడండి, ఈరోజు మనము అపోస్తలుల కార్యం 242 క్రమంలో రామంటే రారు. ఆదివారం రండి, 1 గంటనే పెడతామంటే ఏమంటారు, హ్యాపీగా వస్తామంటారు కదా. సినిమా లెక్క వచ్చిపోండి, మేము అడగము, ఏం అడగము, మీకు ఏం బుద్ధి చెప్పమంటే ఇంకా ఎక్కువ వస్తారు కదా. అక్కడక్కడ పోతున్నారు కదా. కొన్ని జాగ్రత్త పడదాం. ఆయన అబద్ధ ప్రవక్త అంటారు. ఎవరిని నేను విమర్శించట్లేదు, నాకు తెలియదు వాళ్ళ స్థితి, ఆత్మీయస్థితి నాకు తెలియదు. అయితే మనము ఉన్నామా లేదా, మన సమయం వరకు మనం చూసుకుందాం. వేరే మనం విమర్శించవలసిన బాధ్యత మనది కాదు. ఒక వ్యక్తి నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త ఎవరికి అక్కడ వెళ్ళటం మేము జాగ్రత్త పడాలి. మన మటుకు మనమైతే మనం జాగ్రత్త పడి మనం ఎక్కడ కరెక్ట్గా వాక్యంలో కట్టబడుతున్నాం లేదని చూసుకోవాలి. మూడో విషయం ఏం చెప్పండి, మనము పాము వలె వివేకము, పావురం వలె నిష్ఠూరం. మనుషుల ఎదుట మనం మరి తోడేల మధ్యలో గొర్రెల వలె బ్రతకాలి. ఆ విషయంలో జాగ్రత్త పడి ఆయన గురించి మనము చెప్పాలి. తర్వాత నాలుగోది ఏం చెప్పండి, పరిశీల పులుసుని పిండి శాస్త్రం. పరిశీల పులుసు పిండి అంటే ఏంటి, వేషధారణ. హేరోదు పులిపిండి అని చెప్పండి, అధికారం. వీటి విషయంలో సంగమంతని దేవుడు చెప్పారు. తర్వాత కలిమి విస్తరించిన ఒక జీవానికి లోభానికి ఇవ్వకుండా, అంటే ధనాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి రోజు చెప్పినాడు. తర్వాత చివరి ఏం చెప్పినా,
ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించి సమయము ఏం చేయాలి చెప్పండి, సద్వినియోగం చేసుకోవాలి. అతి జ్ఞానంలో ప్రభావ సంఘాన్ని నడిపించు. ఆ దినము ఆ సమయం గడిపడో తెలియదు. ఇంకా మెలకువ ఉండి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి వానికి మనం పని ఇవ్వబడేది ఏం చేయాలి, మన పని చేసే విషయంలో జాగ్రత్త, ప్రార్థనలో జాగ్రత్త ఉండాలి. ఇంకేమో ఉండాలి చెప్పండి, పరిచర్యలో చెప్పండి, జరిగిన మార్క్స్ 11వ అధ్యాయంలో ప్రార్థనలో జాగ్రత్త, ఇంకేం చెప్పండి, పరిచర్యలో జాగ్రత్త. నిజంగా సంఘంలో ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన వరాన్ని ప్రభు పరిచయలో వాడితే సంఘం ఎంతో ఆశ్చర్యిస్తుంది. ప్రభుని అడుగుదాం. ప్రభు తిరిగి మీ ప్రజలందరూ బాధ్యత కలిగి జాగ్రత్త